నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా, శ్రేయోభిలాషుల ద్వారా బ్రతుకులలో మార్పు కోసం మనం సమావేశమయ్యాం. మై డియర్ ఫ్రెండ్స్, మీటింగ్లో ఎంతమంది ఉన్నారని కాదు, నేను మీ ఒక్కొక్కరితోటి పర్సనల్గా మాట్లాడుతున్నాను. ఆ విధంగా మీరు చాట్ బాక్స్లో ఇంటరాక్ట్ కాండి నాతోటి. ప్రోగ్రామ్ చివరిలో మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆర్ యూ రెడీ? రెడీ ఉంటే రెడీ అని చాట్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన బ్రతుకులలో మార్పు కోసం నెక్స్ట్ మనీ ప్రజెంటేషన్కి వెళ్ళే కంటే ముందు దీంట్లో 2 విధానాలు ఉన్నాయండి ఫ్రెండ్స్. ఒకటి, ఈ భూమి మీద ఎక్కడ లేనటువంటి సిస్టమ్, దట్ ఈస్ ద ఫ్రీ సైన్అప్. ఫ్రీ సైన్అప్ అయినటువంటి వ్యక్తి దీన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే ఆయన పనులను డిస్టర్బ్ చేయకుండా 3.5 కోట్ల రూపాయల ఇన్కమ్ సంపాదించవచ్చు. ఎస్, 3.5 కోట్ల రూపాయల ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే రికార్డింగ్స్ ఆల్రెడీ మీకు సిఎన్చారి యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుందండి. మీరు సిఎన్చారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు దాని గురించి ఏం వర్రీ కాకండి. సిఎన్చారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్ కోర్సులో రికార్డింగ్స్ వస్తుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో జీరో ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎవరైనా డబ్బులు కట్టండి, డబ్బులు కట్టండి, డబ్బులు కట్టండి. ఆ తర్వాత డైరెక్ట్ డబ్బులు కడితే మనీ సర్క్యులేషన్ కాబట్టి ఏదో పనికిరాని వస్తువులు అంటగట్టి మభ్యపెట్టి జనాలను మోసం చేస్తున్న తరుణంలో ₹1 కట్టకుండా, ఆ తర్వాత మన అలవాట్లను మార్చుకోకుండా ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్ ద్వారా మీరు ఇందులో స్టెప్ 1 అండి, మనము డబ్బు పొదుపు చేసుకోవచ్చు. యాజ్ ఏ యూజర్గా మనము యాప్ను ప్రమోట్ చేసినట్లయితే యాజ్ ఏ అర్నర్గా డబ్బు సంపాదించవచ్చు. దట్ ఈస్ ద 3.5 crores. ఇది మనం సైన్అప్ ఎడ్యుకేషన్లో చాలా క్లియర్గా తెలుసుకుంటాం. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఒక నామమాత్రం ప్రైమ్ మెంబర్షిప్, ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. ప్రైమ్ మెంబర్షిప్ ఈరోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఎక్స్ట్రా సర్వీసెస్ తీసుకోవడానికి ఇట్స్ కాల్డ్ ఏ సెకండ్ టైప్, రెండోది అనమాట, స్టెప్ 2. సో మై డియర్ ఫ్రెండ్స్, స్టెప్ 2 అనేది ప్రీమియం ఎడ్యుకేషన్లో మీకు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ సెక్షన్ ద్వారా అయినా పని చేయొచ్చు మీకు నచ్చినట్లయితే. మరి నచ్చాలి అంటే మనం డిసిషన్ తీసుకోవాలి. సో డిసిషన్ తీసుకోవాలంటే ప్రెజెంటేషన్ వినాలి. సో నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కానీ, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కానీ రాలేదు. నేను ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ 18 months ఈ సిస్టమ్ ద్వారా ఏదైతే ఉందో మై డియర్ ఫ్రెండ్స్, నేను పార్ట్ 2 అనే స్టెప్ 2 అనే విధానంలో నేను పనిచేస్తూ ఉన్నాను. అయితే అది నేను మీకు డీటెయిల్డ్గా ఇందులో ఎలా రిటైర్మెంట్ ఉంది, ఇందులో ఎలా శాలరీ వస్తుంది, ఇందులో లైఫ్ ఎలా సెటిల్ కావచ్చు అనేది ప్రోగ్రామ్ ఎండింగ్లో నేను మీకు చెప్తాను. ప్రజెంటేషన్లోకి వెళ్దామా ఫ్రెండ్స్? ఆర్ యూ రెడీ? రెడీ ఉంటే చాట్ బాక్స్లో రెడీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రజెంటేషన్లోకి వెళ్దాం. ఆర్ యూ రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, చాట్ యువర్ సెల్ఫ్. ఆర్ యూ రెడీ? ఎస్. ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నోట్ చేయండి. ఓపెన్ మైండ్ తోటి వినండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రజెంటేషన్స్ ఉండొచ్చు, అది వేరు.
ఆ తర్వాత మీకు చెప్పాను 99.99 నచ్చినా కూడా మీరు చేయకూడదు. 100% మీ ఇన్నర్ వాయిస్, మీ అంతరాత్మ, మీ మనసు ఓకే చెప్తే కలిసి పని చేద్దాం. కావాలంటే మళ్ళీ రేపు ఇంకొకసారి మనం ఇందాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎవరి కోసం మీరు డిసిషన్ తీసుకోవద్దు లైఫ్లో. మీకోసం మీరు బ్రతకండి, మీ యొక్క నిర్ణయం ప్రకారంగా మీరు బ్రతకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ని హారిజంటల్గా ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప మీరు ఎలాంటి కాల్స్ అటెండ్ చేయకండి. ఎందుకంటే అటెండ్ చేస్తే మీటింగ్లో డిస్కనెక్ట్ అయిపోతారు. మీటింగ్ ఆల్రెడీ లాక్ అయిపోయింది. మీరేం వర్రీ కావద్దు. సిఎన్చారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ నుంచి మీరు రికార్డెడ్ వినొచ్చు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే ఆధారపడ్డదని భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ని తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లోకి రావడమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్లోనే ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఎస్, రివల్యూషన్స్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీరు చాలా శ్రద్ధగా విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇది 100% వ్యాపారమే ఫ్రెండ్స్, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. చాయిస్ ఈజ్ యువర్స్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మనం అలవాట్లను కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదండి. అలవాట్లు కూడా మీరు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ డైలీ రొటీన్ లైఫ్లో ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారో ఆ ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు ఈ నెక్స్ట్ మనీ యాప్ ద్వారా మీరు ఖర్చు చేయడం ద్వారా మీకు పొదుపు అవుతుంది. ఖర్చు చేయడం ద్వారా పొదుపు అవుతుంది. చర్చ చేయడం ద్వారా ఆదాయం వస్తుంది. ఇప్పుడు మనం ఇద్దరం చేసేది చర్చ అన్నమాట. ఖర్చు చేయడం ద్వారా డబ్బు పొదుపు అవుతుంది మిత్రులారా. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ తర్వాత చూస్తే టెక్నాలజీ ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది మీకు తెలుసు. మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే మనము డౌన్లోడ్ చేసుకున్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో డౌన్లోడ్ చేసుకున్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా డౌన్లోడ్ చేసుకున్నాం. ఎక్కడైనా హోటల్లో ఉండాలనుకున్నప్పుడు ఓయో హోటల్స్ను డౌన్లోడ్ చేసుకున్నాం. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ టెక్నాలజీ యాప్స్. అంటే ఈ టెక్నాలజీ యాప్స్ ఏం చేస్తున్నాయి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని ఇద్దరిని కలుపుతుంది అన్నమాట. కలపడం ద్వారా వాళ్ళు 10 to 20% మార్జిన్ తీసుకుంటారండి. ఇప్పటి వరకు మనం ఏవైతే టెక్నాలజీ యాప్స్ చూస్తున్నామో అవన్నీ B2C అండి, బిజినెస్ టు కస్టమర్. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ బిజినెస్ టు కస్టమర్ కాదు, ఇట్ ఈస్ ద B2B, బిజినెస్ టు బిజినెస్. అంటే మనకి ఇక్కడ డబ్బులు ఖర్చు చేసినప్పుడు ఈ యాప్ ద్వారా మనకు పొదుపు అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీ చాట్ బాక్స్లోకి వచ్చేసి మీకు అసలు B2C, B2B, B2A మీన్స్ మిత్రులారా B2C, B2B అర్థమైందా? అర్థమైనట్లయితే క్లియర్ అని రాయండి. ఎందుకంటే ఇది బేసిక్ పాయింట్ అండి, చాలా మందికి అర్థం కాదు. సార్ ఇది అమెజాన్, ఇది మామూలుగా పేటిఎం సార్, ఇది ఫోన్పేనా సార్ అనుకుంటా ఉంటారు. అది అనేది B2C, ఇది B2B. ఇది క్లియర్ అవుతే క్లియర్ అని చాట్ చేయండి, క్లియర్ కాకపోతే నాట్ క్లియర్ అని చాట్ చేయండి. ఇకపోతే వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇకపోతే B2B నెక్స్ట్ మనీ స్టార్ట్ చేసింది మిత్రులారా. దిస్ ఈస్ ద ఫస్ట్ యాప్ ఈజ్ B2B ఈజ్ నెక్స్ట్ మనీ స్టార్టెడ్ లాస్ట్ 4 years. 4 సంవత్సరాలు అయిందండి స్టార్ట్ చేసి. దాని తర్వాత వన్ మోర్ గుడ్ న్యూస్, B2C అయినట్లయితే 15 సంవత్సరాలు అయిందండి. ఉదాహరణకు పేటిఎం, మీకు అర్థమైంది. పేటిఎం 15 సంవత్సరాలు అయింది. పేటిఎంలో చైనా పార్ట్నర్గా ఉంది, ఆలీబాబా పార్ట్నర్గా ఉందండి. ఆ తర్వాత ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఇంకెంత పెద్ద మంది ఇన్వెస్టర్స్ ఉన్నారండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్వెస్టర్స్ ఏం ఆలోచన చేస్తారు, వాళ్ళ డబ్బుకు లాభం రావాలని ఆలోచన చేస్తారు. కానీ మిత్రులారా, ఇది రైట్ ఆర్ రాంగ్ చెప్పండి మీరు. ఇన్వెస్టర్స్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది, రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. ఆర్ యు ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో?
ఇన్వెస్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కు రిటర్న్ రావాలని ఆలోచన చేశారు. ఎస్ ఆర్ నో? ఎస్, ఎస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళ లాభం కోసం స్వాతంత్రం వచ్చేసేసి 1947లో వచ్చింది. 74 years ఆల్రెడీ కంప్లీటెడ్. స్వాతంత్రం వచ్చింది మనకు, వాక్ స్వాతంత్రం వచ్చింది, కానీ ఆర్థిక స్వాతంత్రం రాలేదు. ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? గొప్ప వాళ్ళే గొప్పగా అవుతా ఉన్నారు. వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చేసేసి మన టైమును కొనుక్కుంటా ఉన్నారు. దానికి వాళ్ళు శాలరీ అని చెప్తా ఉన్నారు, ముద్దు పేరు. మనం కూడా నాకు కొలువు కావాలి అని అడుగుతా ఉన్నాము. అంటే వాట్? మన యొక్క టైమును వాళ్ళకు సేల్ చేస్తున్నాము. ఇట్ ఈజ్ ఏ బిజినెస్. మనం టైమును వాళ్ళకు అమ్మేస్తున్నాము, వాళ్ళు మన టైమును కొనుక్కుంటున్నారు. ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మనను కోటీశ్వర్లు చేయడానికి వచ్చిన సిస్టమ్ ఇస్ B2B. ఈ సిస్టంలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. మనలాంటి వ్యక్తి మనలాంటి వాళ్ళ కోసం చేశారు. టోటల్ ట్రాన్సాక్షన్స్ లో, ప్రాఫిట్ లో 90% ఇస్ ద డిస్ట్రిబ్యూషన్. 90% డిస్ట్రిబ్యూషన్. ఇట్స్ కాల్డ్ ఏ B2B, బిజినెస్ టు బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ నాలెడ్జ్ తీసుకోవాలనా లేదా చెప్పండి మీరు? ఎస్ ఆర్ నో? ఇలాంటి నాలెడ్జ్ అవసరమా లేదా? ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అయితే మరి కొన్ని యూనిక్ సెల్లింగ్ పాయింట్ చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయండి. 457 కంపెనీల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ. మై డియర్ ఫ్రెండ్స్, మిగతా అన్ని ప్రోడక్ట్ బేస్డ్. దాని తర్వాత మనం చూసినట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడనే కానీ కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేట్ ఉంటుందండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 24/7 మీ యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో అది ఇమీడియట్గా నిమిషాల్లో మనము మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కు మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్కడ లేదు. దాని తర్వాత వన్ మోర్ పాయింట్, డిజిటల్ సర్వీసెస్ మిత్రులారా. ఫిజికల్గా మనం డోర్ టు డోర్ పోయేది లేదు, ప్రోడక్ట్లు అమ్మేది లేదు, తిరిగేది లేదు. డిజిటల్ సర్వీసెస్ అండ్ ఆల్సో ట్రాన్స్పరెన్సీ. మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో మీకు తెలుసు వాళ్ళ దగ్గర దొరికిన ప్రొడక్ట్స్ బయట దొరకాయండి. కానీ నెక్స్ట్ మనీ అలా కాదు. ఒక సాధారణ వ్యక్తికి సమాజంలో ఏదైతే ప్రోడక్ట్ దొరుకుతుందో, సర్వీసెస్ దొరుకుతుందో, అదే ప్రోడక్టు, అదే సర్వీసెస్ అతనికి ట్రాన్స్పరెన్సీ ఉంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. రేటు పెంచి మనకు డబ్బులు ఇవ్వడం కాదండి. దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఆఫ్టర్ దట్ ఫోర్త్ పాయింట్, రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉందండి. మీ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటే మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో, మీరు చేసే వ్యవసాయంలో మీ యొక్క శ్రమనే ఆధారపడుతుంది. కానీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉందండి. మీరు ఎవరినైనా సరే ఇన్వైట్ చేయొచ్చు ఇక్కడికి రాత్రి సెషన్లో. వాళ్ళకు మీరు ఒకటి చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు జీవితంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? ఉంది అంటే మీరు నైట్ 9 సెషన్కు రామనండి, 9 o'clock. లేదా అతనికి రికార్డింగ్ వినమనండి. ఎవరిని బ్రతిమిలాడకండి, ఎవరిని బాధ పెట్టకండి. సో మై డియర్ ఫ్రెండ్, చెప్పండి, ఇది ఈజీ వర్కా, హార్డ్ వర్కా? చెప్పండి, టైప్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్ ఈజ్ ఈజీ వర్క్ ఆర్ హార్డ్ వర్క్? మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. వాళ్ళు రావచ్చు, రావకపోవచ్చు. ఆఫ్ కోర్స్ వాళ్ళు బిజీగా ఉండి రాలేకపోవచ్చు, లేకపోతే వాళ్ళకు రాంగ్ ఒపీనియన్ ఉండి రాకపోవచ్చు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వడం, ఇది ఈజీ వర్కా, హార్డ్ వర్కా? ఈజీ వర్క్, ఈజీ వర్క్, ఈజీ వర్క్, ఈజీ వర్క్. జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మీ బాధ్యత. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కామర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్. చూడండి మిత్రులారా, ఈరోజు నెక్స్ట్ మనీ కంపెనీ
అవెల్ కంపెనీతో టైఅప్ అయిపోయింది, లెనివా కంపెనీ తోటి టైఅప్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్న అన్ని బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అండి, నాన్ బ్రాండెడ్, నాన్ క్వాలిటీ కాదు. ఇవి మార్కెట్లో అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్ ఏనండి. వన్ మోర్ థింగ్, కంపల్సరీగా కొనాలనే గొల్లెం లేదండి, ఖచ్చితంగా తీసుకోవాలనే రూల్ లేదండి. చాయిస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు అవసరం ఉంటే తీసుకుంటారు, లేకుంటే లేదు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ప్రోడక్ట్సే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ ద్వారా దాదాపుగా 75% అండి నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి. మీకు ప్రీమియం ఎడ్యుకేషన్లో దీని గురించి చెప్పడం జరుగుద్ది. ఈరోజు ఏ ఇంట్లో కూడా బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ కొన్ని వందలాది టెస్ట్లు ఉన్నాయండి. అసలు మా ఇంట్లో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా డయాగ్నోసిస్కి వెళ్ళలేదండి అనేవాళ్ళు ఎవరు లేరండి. అక్కడ కూడా మనకు డబ్బు పొదుపు అవుతుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క మర్చెంట్ యాప్ను అతను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ మనీ ఫ్యామిలీ మెంబర్స్ అతని కస్టమర్గా మార్చుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది డెవలపింగ్ కంపెనీ అండి. B2B ఈజ్ ద డెవలపింగ్. B2C ఆల్రెడీ డెవలప్డ్, దాంతో మనకు ఒరిగింది లేదు, వాణ్ణి లాభం చేసాం ఇప్పటిదాకా మనం. ఇప్పుడు మనము లాభం పడుతున్నాము యాజ్ ఏ యూజర్గా, టైం ఇచ్చినట్టయితే యాజ్ ఏ అర్నర్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది క్లియర్ అవుతే క్లియర్ అని చార్ట్ చేయండి. B2B ఈజ్ డెవలపింగ్, B2C ఆల్రెడీ డెవలప్డ్. దాంట్లో మనకు ఒరిగింది ఏమీ లేదు. అందరి యాప్లు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మన మొబైల్లో ఉన్నాయి, టెక్నాలజీ యాప్స్ ఉన్నాయి. మన జీవితంలో ఏమైనా ఫరక్ వచ్చిందా? మనం ఏమైనా దాంతో సాధించామా? ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ అప్పారావు గారు, వెరీ గుడ్, ఇట్ ఈస్ క్లియర్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కంపెనీ ప్రొఫైల్ అండి, చాలా కేర్ఫుల్గా వినండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది దిస్ ఇస్ ద ఇండియన్ కంపెనీ. 11th డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఇది స్టార్ట్ అయింది మిత్రులారా. కానీ నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017. ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకుంటే 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని సంవత్సరం నోట్లబందీ కార్యక్రమం మిత్రులారా. అది జరిగిన తర్వాత మన ప్రధానమంత్రి గారు డిజిటల్ ఇండియా చేయాలి, క్యాష్లెస్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి గారు వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీలు B2C. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు ఆలోచన అక్కడ వచ్చింది. 1 జనవరి 2017 నెక్స్ట్ మనీ లాంచ్ అయింది. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీ చూసినా డబ్బులు కట్టండి, వస్తువులు కొనుక్కోండి, డబ్బులు కట్టండి, వస్తువులు కొనుక్కోండి అని చెప్తారు. మిత్రులారా, ఈ కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఈ కంపెనీ లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది సంవత్సర కాలం. 27th డిసెంబర్ 2017 లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వం గుర్తించింది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 సీరియల్ నంబర్. ఆ తర్వాత మిత్రులారా 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో దాదాపుగా 30 లక్షల మంది దీంట్లో డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మిత్రులారా, మరి ఈ యొక్క కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఇతను ఏదో కార్పొరేట్ వ్యక్తి కాదండి, రిలయన్స్ టాటా నుంచి వచ్చిన వ్యక్తి కాదండి, మనలాంటి ఒక సాధారణమైనటువంటి కామన్ పర్సన్. ఏరోనాటికల్ ఇంజనీర్, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంతకంటే జనాలకు మంచి చేయాలని ఒక పెద్ద మనసు ఉందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇతన్ని మీరు గనక ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు అతని ఏజ్ 28 ఇయర్స్ అండి. మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013, మీకు అతని పేరు వస్తుంది మిత్రులారా. ఇక్కడ కావలసింది మనిషికి మంచి చేయాలనే మనసు అండి. సో నాన్ స్టాప్గా మిత్రులారా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దాని తర్వాత సార్తో పాటు మేడం వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి పర్యవేక్షణలో ఈ ఆర్గనైజేషను నాన్ స్టాప్గా రన్ అవుతా ఉంది మిత్రులారా. ఇప్పుడు ఈ యొక్క హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి పూణే కంప్లీట్ లాక్డౌన్లో ఉందండి. ఎంప్లాయీస్ రావట్లేదండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుందండి.
మిత్రులారా, నేను ఇందులోకి వచ్చాను 3వ తారీఖు అక్టోబర్ 2019. నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ, కోవిడ్ కానీ, కరోనా కానీ నాకు తెలియదు, ఈ పదాలు తెలియే ఆ రోజు. కానీ ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు ఇంటి దగ్గర ఉండి కూర్చొని చేసుకుంటున్నా. మిత్రులారా, 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో డోర్ టు డోర్ తిరిగాను, ప్రోడక్ట్లు అమ్మాను. ఇక నాకు ఓపిక లేదు మిత్రులారా. కానీ అన్ఫార్చునేట్లీ నాకు ఈ ఆర్గనైజేషన్ దొరకడం ద్వారా లాక్డౌన్ టైంలో కూడా 3,62,000 ఒక ఐడి మీద నేను తీసుకున్నానంటే అసలు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా కొలాప్స్ అయిపోయాయండి. ఈ రోజు కూడా 25,000 రూపాయల జీతం తీసుకున్నటోళ్ళు 10,000 ఇస్తాను, చేస్తే చేయలేకుంటే మానేసి అంటే సచ్చినట్టు చేస్తున్నారు మిత్రులారా. దిగజారిపోయి చేస్తున్నారు మిత్రులారా. కానీ ఇంటి దగ్గర కూర్చొని ఈరోజు హ్యాపీగా మనము బ్రతికేటటువంటి సిస్టమ్ ఈ ఇద్దరు మహానుభావులు వర్క్ చేస్తూ ఉన్నారు మన కోసం. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా ఉన్నా. నేను లాక్డౌన్ ఇన్కమ్ కూడా మీకు చూపిస్తాను మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ విజన్ ఏంటి, కంపెనీ ఉద్దేశం ఏంటిది? ఎందుకంటే డబ్బులు కలెక్ట్ చేసుకొని పారిపోతున్న ఈ తరుణంలో కంపెనీ విజన్ ఏంటి? ఫస్ట్ భారతదేశంలో నెంబర్ 1 రావాలండి, నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఆ తర్వాత విదేశాల్లో. కంపెనీ విజన్ చూసినట్లయితే మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మీకు తెలుసు, ఈరోజు గూగుల్ పే, పేటిఎం అవన్నీ వాడుతూ ఉన్నారు. అంటే మీరు నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ సెండ్ చేయొచ్చండి. కానీ మీరు గూగుల్ పేకు దానికి బ్యాంకుకి ఎలానైతే లింక్ చేసుకుంటున్నామో అది మనం చేయలేమండి. చాలా మంది నన్ను మిత్రులు అడుగుతూ ఉంటారు, సార్ అలా చేయలేమా అండి, అలా చేస్తే బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అది చేయడానికి యాప్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి, కానీ ఆదాయ అవకాశం ఉందా నేను అడుగుతున్నా మీతోటి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ కష్టార్జితం ఉంటే ఇక్కడ కూడా మనం నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ తర్వాత ప్రోగ్రామ్ ఏంటిది అసలు, ఇది మీరు అదే అర్థం చేసుకోండి. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ అండి. మనం ఇక్కడ కస్టమర్ కాదు. మీరు చెప్తున్న గూగుల్ పే, పేటిఎం, ఫోన్‌పేలో అక్కడ కస్టమర్ అండి మనం. ఎంటర్‌ప్రెన్యూర్ కాదు మీరు. మీకు ఒక రూపాయి లాభం లేదు. మీరు ఎవరు లక్పతి కాలేదు, కోటీశ్వరులు కాలేదు. కానీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను కనుక మీరు అర్థం చేసుకుంటే మీకు సేవింగ్స్ ఉంది, అర్నింగ్స్ ఉందండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్ అండి. దాని తర్వాత మిత్రులారా బి2బిలో ఇప్పటి వరకు కూడా భారతదేశంలో 4 సంవత్సరాల నుంచి భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ ఈ రోజు వరకు కూడా. వేరే అన్ని ఒకటే తీరుగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవే. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అది కాదని. అప్పటికి మీ జీవితంలో డ్యామేజ్ కావాల్సింది, మీ ఫేస్ వాల్యూ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది నా అనుభవంతో చెప్తా ఉన్నా. సో ఆ విధంగా భారత ప్రభుత్వం గుర్తించిందా, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో ఉందా, మీరు కనుక్కోండి. గుడ్డిగా పని చేయకండి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. డే 1 నుంచి కూడా డిజిటల్ ఇండియాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత హెల్దీ ఇండియా. ఇప్పటి వరకు మిత్రులారా 3 సంవత్సరాల కాలంలో ఫస్ట్ మనకు వెల్దీ ఇండియా దిశగా పనిచేసిందండి. అందరికీ డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని చూపించిందండి. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల తర్వాత మీరు ఆదాయాన్ని కూడా దీంతో పాటు, మీరు ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ కంపల్సరీ ఫ్రెండ్స్. అంటే నెక్స్ట్ షాపీ అనే విధానం ద్వారా సరసమైనటువంటి ధరలకు ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మనకు బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పటి వరకు మిత్రులారా ఏ నెట్వర్క్ కంపెనీలో కూడా ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు చేయించే వాళ్ళు ఉన్నారు తప్ప డబ్బులు పొదుపు చేయించే వాళ్ళు లేరు. అంటే నెక్స్ట్ మనీ అంటే పరిపూర్ణత్వం ఉంది, సంపూర్ణత్వం ఉంది. అంటే ఆరోగ్యము ఉంది, ఆదాయము ఉంది. నెక్స్ట్ మనీ చేస్తే 2 బెనిఫిట్స్ ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత చూడండి, మీకు నేను చెప్పాను ఏమని, ఫ్రీ సైన్అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి కూడా ఈ భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిస్టమ్ ఇది. మీరు ప్రచారం చేయండి. ₹1 కట్టనటువంటి వ్యక్తి కూడా డబ్బు పొదుపు చేసుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి ఇది. ఆ తర్వాత మిత్రులారా చూడండి ఎక్కడ అతనికి లాభం జరుగుతూ ఉంది. సైన్అప్ చేసుకున్న వెంటనే అతనికి 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయండి. ఆ ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అండి.
అతను సర్వీసెస్ వాడుకుంటే క్యాష్ బ్యాక్ అవుతుందండి. ఆ తర్వాత వర్క్ చేసినట్లయితే, వర్క్ మీన్స్ ఇన్ఫర్మేషన్. మీకు నేను చెప్పాను కదా, డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా, ఉంటే వాళ్ళని సెషన్కి అటెండ్ చేయండి, ఫినిష్. ఈ వర్క్ చేయడం ద్వారా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి మిత్రులారా, గ్యారెంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్, ఇంతకు ముందు వ్యాపారం జరిగింది ఇక్కడ, ఇప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్లో జరుగుతుంది. ఎస్ ఆర్ నో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇది రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పేది, ఎస్ ఆర్ నో. ఇంటరాక్షన్ సెషన్, మీరు ఇంటరాక్ట్ కావాలి. ఎందుకు కావాలి ఇంటరాక్షన్ అంటే, మిత్రులారా మీకు చెప్తున్నాను, పైన తదాస్తు దేవతలు ఉంటారు. మీరు ఎంత ఇంట్రెస్ట్ తోటి ఇన్వాల్వ్మెంట్ అవుతారో మీకు అంత బెనిఫిట్ అవుతుందండి. అంటే మీ మైండ్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలియనటువంటి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది, మీ మధ్యలో నా మధ్యలో ఒక బాండేజ్ ఏర్పడుతుంది. అందుకు మీకు చెప్తా ఉన్నా నేను. సో మిత్రులారా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్లో జరుగుతుంది. అయితే మనము దీని ద్వారా డబ్బులు పొదుపు అవుతున్నాయి. ఇన్సూరెన్స్ 2 వీలర్ 4 వీలర్ మనం చేసుకున్నాం, టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకున్నాం, పర్సనల్ యాక్సిడెంట్ చేసుకున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. దిస్ ఈస్ ద సైన్ అప్ ఎడ్యుకేషన్లో మీకు లైవ్లో చూపించడం జరుగుద్ది. ఆఫ్టర్ దట్ సెకండ్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ అంటే ప్రైమ్ మెంబర్షిప్. తేడా ఏంటి? ఈరోజు మీకు ప్రైమ్ మెంబర్ అయినట్లయితే కంప్లీట్ యాప్ను వాడుకోవచ్చు. మీరు ఎప్పుడైతే యాప్ వాడుకుంటున్నారో మీకు పొదుపు ఎక్కువ జరుగుతుంది. మీరు ఎక్కువ ప్రమోట్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎక్కువ వాడుకుంటారు, కాబట్టి మనకి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు. అయితే ఈ ప్రీమియం మెంబర్షిప్ ఏదైతే ఉందో ఆ 1500 రూపీస్ కూడా కంపెనీ మనకు రిఫండ్ చేసేస్తుంది. ఎలా? ట్రాన్సాక్షన్స్లో, నెక్స్ట్ షాపీ ఆర్ నెక్స్ట్ కామర్స్ 100% కూడా మనకు రిఫండ్ అయిపోతుంది. మన రివార్డ్ పాయింట్స్ 1550 రివార్డ్ పాయింట్స్ కూడా మనకు ట్రాన్సాక్షన్స్లో వస్తుంది. ఇది మీరు ప్రీమియం ఎడ్యుకేషన్లో లైవ్లో చూస్తారు ఎలా జరుగుతుంది. ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్ ఫ్రెండ్స్? క్లియర్ అయితే క్లియర్ అని రాయండి. తర్వాత పార్షల్ అమౌంట్ ఉందండి, అంటే రీఛార్జ్ సెక్షన్. ఇప్పుడు కొందరు చెప్పొచ్చు, ఏంటి సార్ నేను షాపింగ్ చేయనండి. ఓకే, నాకు చెప్పండి సార్, రీఛార్జ్ చేసుకొని అనేవాళ్ళు ఎవరున్నారు? ఎవరన్నా ఉంటే టైప్ చేయండి ఫ్రెండ్స్, ఎస్ ఆర్ నో. నేను రీఛార్జ్ చేసుకోను సార్ అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? నేను రీఛార్జ్ చేసుకోనండి, మా ఇంట్లో చిన్న పెరట్లో ఒక మొక్క పెట్టాను, ఆ మొక్క దగ్గర నా మొబైల్ పెడితే రీఛార్జ్ అయిపోతుంది. నో, ఎవరు లేరు, అందరు రీఛార్జ్ చేసుకోవాల్సిందే. కాబట్టి రీఛార్జ్లో మనకు 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. బుకింగ్ సెక్షన్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2 to 4% వస్తుంది. నెక్స్ట్ కామర్స్ ఆర్ నెక్స్ట్ షాపింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అప్ టు 100% మనకు రిటర్న్ అయిపోతుంది. ప్రీమియం మెంబర్షిప్ అంటే 1500 రివార్డ్ పాయింట్స్ కూడా మనకు రిటర్న్ అయిపోతా ఉన్నాయి. బిల్లింగ్ సెక్షన్ ఈజ్ ద డిఫరెంట్ సెక్షన్. అది మనకు ఆల్రెడీ డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్, ఒక 1 వీక్ ఇంకా డెవలప్మెంట్స్ వస్తున్నాయి అందులో. అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, కానీ 25% మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఉదాహరణకు మీరు గ్యాస్ బుక్ చేసుకున్నారండి, మీరు గ్యాస్ బుక్ చేసుకున్నారు, ఎలాగూ చేసుకుంటున్నారు కదా, 25% మీకు వస్తుంది. అది కూడా రూపాయలుగా కన్వర్ట్ అయిపోతుంది ట్రాన్సాక్షన్స్లో. ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఆర్ నాట్? చెప్పండి ఫ్రెండ్స్, గుడ్ న్యూసా కాదా చెప్పండి. ఇప్పటి వరకు మనం ఎన్నో సంవత్సరాల నుంచి గ్యాస్ బుక్ చేస్తున్నాము, మనకేమైనా డబ్బులు రిటర్న్ వచ్చినాయా? రాలేదు. సో వాళ్ళను డెవలప్ చేస్తున్నాం తప్ప మనం డెవలప్ అయింది లేదు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు 1770 రూపాయలతోటి ఒక కుటుంబం ఇందులో ప్రైమ్ మెంబర్ అయినందుకు చాలా మందికి ఏం డౌట్ వస్తుందంటే, సార్ నేను ఎక్కడ పోయినా ఫెయిల్ అయిపోతా సార్. మీరు ఫెయిల్ కాలేదు, మనం ఎంచుకున్న సిస్టమ్ అలాంటిది ఎంచుకున్నాం కాబట్టి సిస్టమ్ ఫెయిల్ అయింది, మీరు సక్సెస్ఫుల్ పర్సనే. అయితే మై డియర్ ఫ్రెండ్స్, అనుకుందాం ఇక్కడ మనం టీం వర్క్ చేయలేకపోయాము, నో ప్రాబ్లం. కానీ యాప్ని అయితే వాడుకుంటాం కదా, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఫ్లిప్కార్ట్, బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, టీవీ రీఛార్జు, మొబైల్ రీఛార్జు, ఇవన్నీ చేసుకుంటామా చేసుకోమా? మై డియర్ ఫ్రెండ్స్, చేసుకుంటామా చేసుకోమా చెప్పండి, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. ఒక కుటుంబానికి మిత్రులారా సంవత్సరానికి 17,830 రూపాయలు మిగిలాయి. అంటే
వాళ్ళ పిల్లల ఫీజులకు, పండగకు, బట్టలకు ఇది ఉపయోగపడుతుంది కదా. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ ఈజ్ ద ఫస్ట్ మోటో ఆఫ్ ద కంపెనీ. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతుంది. ఆ తర్వాత మనకు 1500 కూడా రిటర్న్ అయిపోతున్నాయి. ఆ తర్వాత మిత్రులారా, బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ, ఒక పెద్ద వ్యాపార అవకాశం ఉంది. ఏం చేయాలి సార్? ఫార్ములా ఏంటిది? ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్. మీలాగా డబ్బు సంపాదించాలి సక్రమమైన మార్గంలో అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఒక 5 మంది ఈ భూమి మీద కావాలి. రోజు మీరు ఒక్కరిని ఇన్వైట్ చేయండి. 30 డేస్లో 30 మెంబర్స్ని మీరు ఇన్వైట్ చేయగలుగుతారు. ఎస్ ఆర్ నో? టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అయితే మీరు ఎలా ఇన్వైట్ చేయాలి వాళ్ళను? ప్రేమతోటి ఇన్వైట్ చేయండి. ప్రెషర్ చెయ్యకండి, బాధ పెట్టకండి. వాళ్ళకు మీరు చెప్పండి, మీరు ఒక 1 అవర్ టైం ఇవ్వండి మీకోసం. ఆల్వేజ్ యు ఆర్ ది గివర్. మిత్రులారా, మీరు ఎప్పుడు టేకర్ కావద్దండి, గివర్ కావాలి. అంటే మీరు అర్థం చేసుకోండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఎవరికన్నా ఒక 1,00,000 రూపాయలు అప్పిచ్చారండి. ఒక 1,00,000 రూపాయలు అప్పిచ్చారండి. ఇచ్చిన తర్వాత అతని ఇంటికి వెళ్ళినప్పుడు మీ యొక్క మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? అతను పండుకున్నాడండి అని చెప్పారు. మీరేమని చెప్తారు? లేపండి, డబ్బులు ఇస్తానడు, ఇవ్వలేదు, ఇప్పటి నా ఫోన్ ఎత్తట్లేదు అంటే మీరు ఎప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడతారండి? డిమాండ్గా మాట్లాడతారు. కానీ మీరు ఒక 10,000 రూపాయలు అడుక్కున్నారండి వేరే దగ్గర. అడగడానికి వెళ్ళారండి, 10,000 అప్పు అడగడానికి వెళ్ళారండి. సేమ్ సిచ్యువేషన్, సేమ్ సినారియో. 10,000 రూపాయలు మీరు అప్పు అడగడానికి వెళ్ళారు. ఆ మేడం చెప్పారు ఇంట్లో సార్ పండుకుంటున్నాడండి అంటే లేపండి లేపండి అంటారా? ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఫ్రెండ్స్? షేర్ చేయండి. నేను చెప్పింది ఆల్రెడీ మీకు రైట్ చెప్తున్నానా, రాంగ్ చెప్తున్నాను? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మీరు ఎప్పుడు గివర్ ఎలా ఉంటారు? గివర్ కమాండింగ్గా ఉంటాడు. టేకర్ ఎలా ఉంటాడు? భయపడుతూ ఉంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ ఏ గివింగ్ ఏ బిగ్ ఆపర్చునిటీ. మీరు ఇది ఫస్ట్ మీరు ఫీల్ కాండి. మీరు అతని బ్రతుకులలో మార్పు తెస్తా ఉన్నారు. కానీ మనోళ్ళు చాలా మంది ఏమనుకుంటారు? ఆయన పని చేస్తే నేను డెవలప్ అవుతా అనుకుంటారు. నో, ఇట్ ఈస్ నెవర్. ఇట్ ఈస్ నెవర్. ఇది కాదు, అలా కాదు, మీరు అనుకున్నట్టు కాదు. ఆల్వేస్ యు ఆర్ ద గివర్. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా గివర్గా ఉండండి. సో మై డియర్ ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి లైఫ్లో మనం ఏమీ సాధించలేం. కానీ ఇక్కడ మాత్రం మిత్రులారా చూడండి, సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ ఉంది, రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది, రీపర్చేజ్ ఇన్కమ్ ఉంది, టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది, నెక్స్ట్ షాప్ బైనరీ ఉంది, మర్చెంట్ రాయల్టీ ఉంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒక్కసారి గమనించినట్లయితే ఎంతమందినైనా ఈ భూమి మీద మీరు గివర్గా మీరు ఇస్తున్నారండి, ఒక ఆపర్చునిటీ మీరు ఇస్తున్నారండి. ఆ విధంగా మీరు దిగజారి పని చేయకండి, డిమాండ్గా పని చేయండి మిత్రులారా. ఆ తర్వాత మనకు 20% మార్జిన్ అండి. అక్కడ మనకు 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్. మిత్రులారా, రోజుకు 3,000 సంపాదించవచ్చు, నెలకు 90,000 సంపాదించవచ్చు. కానీ మీరు ఎప్పుడు కూడా గివర్గా ఉండండి, టేకర్గా ఉండకండి. ఆ తర్వాత మిత్రులారా, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వస్తుందండి. 2 లెవెల్స్ నుంచి 10th లెవెల్ వరకు 10% అడ్మిన్ ఛార్జెస్, టోటల్ 74% డిస్ట్రిబ్యూషన్, రాత్రికి 6% రాయల్టీ, 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్, 90% ప్రోగ్రామ్. ఓన్లీ ఈచ్ వన్ టీచ్ ఫైవ్. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ మిత్రులారా, ఒక్క రోజులో కూడా పూర్తి చేయొచ్చు. 1770 ఈజ్ నాట్ బిగ్ అమౌంట్. బిగ్ అమౌంట్ ఈజ్ దట్ డిసిషన్ ఈజ్ బిగ్. మన ఆలోచన, మన నిర్ణయం అనేది చాలా పెద్దది మిత్రులారా. ఈరోజు సమాజంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చాలా చీటింగ్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ భయపడతా ఉన్నారు. కాబట్టి మీరు ఎవరిని భయపెట్టకండి, రియల్ ఫ్యాక్ట్ చెప్పండి, రియాలిటీ చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అంటే ఒక్క రోజులో కూడా మనం 5 మంది పూర్తి చేసుకోవచ్చు. ఇది ఒక రోజులో కూడా 178 crores సంపాదించుకునే ప్రాజెక్ట్ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, 1 వీక్ అవుతే 10 వీక్స్లో కంప్లీట్ కావచ్చు, 10 మంత్స్లో కంప్లీట్ కావచ్చు, 10 ఇయర్స్లో కంప్లీట్ కావచ్చు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏమి ప్రాబ్లం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్ మిత్రులారా, మీరు ఎంత కావాలంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, మీకు ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. చూడండి,
ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేసాం. ఈరోజు ఎన్నో బిజినెసెస్ ఉన్నాయండి. వాళ్ళ బిజినెస్ క్లోజ్ షట్టర్ కట్టేసే వాళ్ళకి డబ్బులు రావండి. కానీ మిత్రులారా మీరు టీం తయారు చేశారు ఒక 1 lakh. ఆ 1 lakh టీం తయారు చేసిన తర్వాత మిత్రులారా వాళ్ళ ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ 2 మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నారు. 8 రూపీస్ వచ్చింది. అందరికి కలిపినప్పుడు 8 lakhs వచ్చింది. 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు మనకు ఇవ్వడం జరుగుద్ది. లెవెల్ క్యాష్ బ్యాక్ ఓన్లీ 20,000 రూపీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిత్రులారా రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? ఇట్ ఈస్ స్టాప్ ఆర్ నాన్ స్టాప్ బిజినెస్ చెప్పండి. రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? స్టాప్ ఆర్ నాన్ స్టాప్ బిజినెస్ చెప్పండి. కామెంట్ చేయండి, చాట్ చేయండి. నాన్ స్టాప్. కాబట్టి మన ఇన్కమ్ కూడా నాన్ స్టాప్. మనం నిద్రపోతున్న డబ్బులు వస్తుంది మిత్రులారా. రియల్ ప్యాసివ్ ఇన్కమ్, రియల్ ప్యాసివ్ ఇన్కమ్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా మనం సరుకులు కొనుక్కోవడం ఎప్పుడు నాన్ స్టాపా స్టాపా చెప్పండి. సరుకులు కొనుక్కోవడం ఆగిపోయే ప్రోగ్రామా చెప్పండి. స్టాప్ ఆర్ నాన్ స్టాప్? కాబట్టి మనం నాన్ స్టాప్ కాబట్టి నాన్ స్టాప్ ఇన్కమ్ వస్తుంది. ఇన్సూరెన్స్ మిత్రులారా 2 వీలర్ 4 వీలర్ ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్లు ఎప్పుడైనా ఆగి నాన్ స్టాపా స్టాపా చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ ఫ్యూచర్లో మీరు టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ బెంచ్ మార్క్ తయారు చేసుకోండి. బెంచ్ మార్క్. ఆ తర్వాత మిత్రులారా మీరు ఇక ఏ పని చేయకపోయినా స్విచ్ ఆఫ్ చేసేసేయండి. మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎవరిని మీరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. రీఛార్జ్ చేసుకోమని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. నీ వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకోమని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఉప్పులు పప్పులు కూరగాయలు కొనుక్కోమని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. మిత్రులారా ఇట్ ఈస్ ద బై డిఫాల్ట్ జరుగుతూ ఉంది. ఇట్స్ కాల్డ్ ఏ రియల్ ప్యాసివ్ ఇన్కమ్. 10 లెవెల్స్ తర్వాత మిత్రులారా రాయల్టీ ఉంది. రాత్రి 12 గంటల తర్వాత సిల్వర్ రాయల్టీ 1%, డైమండ్ గోల్డ్ రాయల్టీ 2%, డైమండ్ రాయల్టీ 3%. మై డియర్ ఫ్రెండ్స్ మనము తెచ్చిన వ్యక్తికి హెల్ప్ చేయమంటుంది కంపెనీ ఓన్లీ ఫర్ యువర్ ఫ్రంట్ లైన్. మీ ఫ్రంట్ లైన్ మీరు ఎవరు తెచ్చారో ఈచ్ 1 టీచ్ 5, హెల్ప్ 5 వాళ్ళకు మీరు హెల్ప్ చేయండి. సో మిత్రులారా నేను కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టానంటే నేను తెచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి పెట్టాను. మీ సీనియర్స్ వాళ్ళే, నేను తెచ్చిన వాళ్ళు. నా ఫ్రంట్ లైన్ ఈజ్ యువర్ సీనియర్స్. సో మీరు కూడా ఆ విధంగా వాళ్లకు మీరు హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. ఇట్స్ కాల్డ్ ఏ లీడర్షిప్ రాయల్టీ. మిత్రులారా హెల్ప్ చేయండి. ఇక్కడ మీరు వర్క్ చేయకండి, హెల్ప్ చేయండి, సర్వీస్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఫాస్ట్గా చేస్తే 5, 25, 30 రోజుల్లో చేసుకుంటే గోవా ప్రోగ్రామ్ ఉందండి. మీ టీంలో మన టీంలో వచ్చిన ప్రతి వ్యక్తికి చెప్పండి. చెప్పినాక ఆయన తీసుకోకపోతే నో ప్రాబ్లం. మనస్ఫూర్తిగా పని చేయండి, దైవ సాక్షిగా పని చేయండి, భగవంతుడు చూస్తున్నాడని చెప్పి పని చేయండి మిత్రులారా. ఆ తర్వాత 90 రోజులండి, 3 నెలలు. 5, 25, 120 అయితే గోవా ప్రోగ్రామ్ ఉందని చెప్పండి. చెప్పిన తర్వాత తీసుకోకపోతే నో ప్రాబ్లం, వదిలేసేయండి. కానీ మీరు చెప్పండి అతనికి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ సిల్వర్ రాయల్టీ అంటే ఎంత సింపుల్ అండి. 5, 25 ఇక్కడ 5 చేశాక ఒక్కొక్క లెవెల్లో ఒక్క వ్యక్తి వచ్చినా కూడా మిత్రులారా అతను సిల్వర్ రాయల్టీ. 5 + 9 14 మంది ఈ టీం ఏర్పడితే అతను సిల్వర్. మిత్రులారా సిల్వర్ రాయల్టీ నైట్ వస్తుంది. సిల్వర్ శాలరీ నెక్స్ట్ మంత్ వస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్లో 1% 1250 రూపాయలు. మీరు పంచుకొట్టాల్సిన అవసరం లేదు, అటెండెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు 1250 రూపాయలు మీరు ఇన్కమ్ తీసుకుంటే మిత్రులారా ఆ 1% ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ కాల్డ్ ఏ శాలరీ. ఆ తర్వాత 5 మందిని సిల్వర్ చేస్తే మీ ఫ్రంట్ లైన్కి హెల్ప్ చేయండి. మీరు మీ ఫ్రంట్ లైన్ సిల్వర్ చేయండి. 5 సిల్వర్లు చేస్తే మీరు గోల్డ్ అండి. మీరు గోల్డ్ అయినప్పుడు మీకు 2% రాయల్టీ రాత్రికి వస్తుంది. 1% అందులో సిల్వర్ 1 మీకు 1 అండి. ఆ తర్వాత మిత్రులారా గోల్డ్ రాయల్టీ మీకు నెక్స్ట్ మంత్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్ మీరు సైన్ అప్ చేసుకున్నప్పటికీ మీరు ప్రైమ్ మెంబర్ అయినప్పటికీ నెక్స్ట్ షాపీ అనే ఒక ఆపర్చునిటీ ఉంది. ఇది హెల్దీ ఇండియా దిశగా పనిచేస్తుంది. కాబట్టి మీరు నెక్స్ట్ యాప్ మనీ యాప్తో పాటు నెక్స్ట్ షాపీ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఆటోమేటిక్ మన సీనియర్ యొక్క ఏదైతే టీం ఉందో మనకు యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ ఎలా అవుతుంది మీరు చూడండి మిత్రులారా. ఇక్కడ ఫిగర్లో మీరు చూసి అర్థం చేసుకోండి. మీ సీనియర్ యొక్క టీం ఉందండి. ఆగో టీం ఎలా యాడ్ అవుతుంది మీరు చూడండి మిత్రులారా. రైట్ టు రైట్, లెఫ్ట్ టు లెఫ్ట్, ఈ విధంగా మీకు యాడ్ అవుతుంది.
అయితే మీరు ఇన్కమ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇది కంపల్సరీ కాదు, మీ ఇష్టం. మీ హెల్త్ బాగా చేసుకోవాలనుకున్నా మీ ఇష్టం, ఇన్కమ్ తీసుకోవాలనుకున్నా మీ ఇష్టం. సో మిత్రులారా, ఒక 200 బీవీ అంటే అందులో ఒక ప్రోడక్ట్ తీసుకుంటాము. ఇది యాక్చువల్గా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అవసరం అండి. ఫుడ్ సప్లిమెంట్స్ అనేది అందరికీ అవసరం. దీంతో ఏమవుతుందంటే మన యొక్క హెల్త్ అనేది బాగుపడుతుందండి. మిత్రులారా, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడండి. చిరంజీవి ఏజ్ ఎంత ఒకసారి టైప్ చేయండి ఫ్రెండ్స్, చార్ట్ చేయండి. గొప్ప గొప్ప వాళ్ళు వాడారండి ఈ ప్రోడక్ట్స్. ఇప్పటి వరకు ఫుడ్ సప్లిమెంట్స్ గొప్ప గొప్ప వాళ్ళు వాడారండి. చార్ట్ చేయండి. చిరంజీవి మెగాస్టార్ ఏజ్ ఎంత? 62 ఇయర్స్. రామ్మోహన్ సార్ 62 ఇయర్ చెప్పారు, 64 ఇయర్ చెప్పారు. ఓకే, అబో 60 ఇయర్స్ ఈజ్ ఓకే, అబో 60 ఇయర్స్ ఈజ్ ఓకే. ఎగ్జాక్ట్లీ రేపు చూద్దాం, మనం గూగుల్ బాబాని అడుగుదాం. మీరు కూడా గూగుల్ బాబాని అడగవచ్చు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మరి మన ఏజ్ ఎట్లా ఉంది, మన యొక్క ఫిజిక్ ఎలా ఉంది ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే, వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్ వాడతారండి, వాళ్ళు గొప్పవాళ్ళు. అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా మనను ఆ విధంగా చూడాలనుకుంటా ఉన్నారు. మీరు అంత హెల్దీగా ఉండాలని అనుకుంటా ఉన్నారు. ఉండాం అనుకోవడం మన ఇష్టం, ఉండొచ్చు ఉండకపోవచ్చు, దట్ ఈజ్ యువర్ చాయిస్. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో కనుక మనం 200 బీవీ కనుక మెయింటైన్ చేసుకుంటే, ఒక 1000 రూపాయలు మన కోసం మనం ఖర్చు చేసుకుంటే, మీకు రివార్డ్ పాయింట్స్ కూడా మైనస్ అవుతుంది. మార్కెట్లో లభ్యమయ్యే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మిత్రులారా, బిలో 50% మనకు తక్కువ దొరుకుతుంది. దాని తర్వాత మన రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ యూజ్ అవుతున్నాయి. చూడండి ఎంత బ్యూటీ. మీరు ఫ్రీ సైన్అప్ చేసుకున్న వ్యక్తి కూడా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. మీ 50 రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ మైనస్ అయిపోతాయండి. ఎస్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈ బైనరీ సిస్టమ్ లోపల మనకు 12% కమిషన్ రావడం జరుగుద్ది. ఆ తర్వాత మిత్రులారా, పవర్ లెగ్ పోలియో లెగ్ అంటారన్నమాట. అయితే పవర్ లెగ్లో కూడా ఇన్కమ్ ఇచ్చే సిస్టమ్ ఎక్కడ లేదు. ఇక్కడ సింగిల్ లెగ్ కూడా పైన కూడా మనకు ఇన్కమ్ వచ్చే విధానం ఉంది. ఆ తర్వాత మన క్యాపింగ్, మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో దానికి 30 టైమ్స్ మనకు సెల్ఫ్ షాపింగ్ బీవీ అవుతుంది అనమాట. అది 30 lakhs వరకు ఇంప్రూవ్ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ బోనస్ ఉంది ఫ్రెండ్స్. అంటే 5, 25, 125 అనే మన స్ట్రక్చర్లో మన టీంలో ఎవరన్నా కొన్నప్పుడు మనకు ఫ్రంట్ లెవెల్ వాళ్ళైతే 2%, మిగతా వాళ్ళు 1%, ఇలా మనకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎక్కువ ఫ్రెండ్స్, ఎక్కువ లాభం ఉండదు. ఆయన బీవీలో 1%, 2% మనకు వచ్చేది. కానీ మిత్రులారా, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో 5-25 అనే స్ట్రక్చర్ ఏదైతే ఉందో, 178 CR స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అక్కడ కనుక మన జూనియర్ కొన్నప్పుడు మనకెంత ఇన్కమ్ వస్తుందంటే, యూ కాంట్ బిలీవ్, పర్ మంత్ యువర్ ఇన్కమ్ ఈస్ గోయింగ్ టు 4,38 lakhs. అంత అవకాశం ఉంది, పొటెన్షియాలిటీ ఉంది. సో మిత్రులారా, లీడర్షిప్ రాయల్టీ కూడా 5 లెవెల్స్ వరకు వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత మనం చూసినట్లయితే గోల్డ్ నుంచి మనకు రాయల్టీ ఉంది. అంటే కంపెనీకి వచ్చిన టర్న్ ఓవర్ గోల్డ్కు 2%, 3%, డైమండ్కు 2%, క్రౌన్ డైమండ్కు 1%, రాయల్ క్రౌన్ డైమండ్కు 0.5%. ఏ ర్యాంకులు లేనప్పటికీ కూడా ట్రావెల్ ఫండ్ 1%, కార్ ఫండ్ 2%, హౌస్ ఫండ్ 2%. దీనికి బీవీస్ మెయింటైన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ షాప్ ఎడ్యుకేషన్లో మీరు క్లియర్గా చూస్తారు. సో మనం చేయాల్సిన పని ఏంటి, నేను ఏం చేయాలి సార్? మీరు ఏం చేస్తుండ్రో అదే చెప్పండి, ఏం చెప్తుండ్రో అదే చేయండి. ఇంటి దగ్గర కూర్చోండి, ఎందుకంటే ఇది ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. సో మై డియర్ ఫ్రెండ్స్, బయటికి వెళ్ళకండి, పరిస్థితులు బాగలేవు. మీ యొక్క వాట్సాప్ ద్వారా, మీ యొక్క మొబైల్ ద్వారా మీరు ఏం చేయండి, లిస్ట్ తయారు చేయండి. వాళ్ళను నైట్ సెషన్ మీరు ఇన్వైట్ చేయండి. నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి, మీరు వాళ్ళను ఫాలో చేయండి, వాళ్ళకు మీరు గైడ్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు, కానీ రూల్స్ ఉన్నాయండి. గ్యారెంటెడ్ సక్సెస్ టీం రూల్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ రూల్, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని మనము బ్రతిమిలాడొద్దు, బాధ పెట్టొద్దు. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సత్యమేవ జయతే, దిస్ ఈస్ ద సెకండ్ రూల్. థర్డ్ రూల్, మీ టీంలో ఎవరినైతే మీరు తీసుకొచ్చిండ్రో, మీన్స్ యువర్ ఫ్రంట్ లైన్, మీరు తెచ్చినటువంటి వ్యక్తి డెవలప్ కోసం మీరు పనిచేయండి, అతన్ని బాగుపరచడానికి మీరు పనిచేయండి. అర్థం చేసుకుంటే ఓకే, అర్థం చేసుకోకపోతే వదిలేసేయండి. ఎవరిని బలవంతం పెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి. సో 3 రూల్స్ అండి. 100% మీరు గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్, 1 టీమ్ 1 టోన్. సో మిత్రులారా, సైన్అప్ ఎలా చేసుకోవాలో చూడండి. ఒకవేళ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు సైన్అప్ చేసుకొని వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారో వాళ్ళ యూజర్ నేమ్ తీసుకోండి, రెఫరల్ యూజర్ నేమ్.
మిత్రులారా ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి, పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి. అక్కడ మీరు పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ చెక్ చేయండి. రైట్ అయితే కన్ఫర్మ్ చేయండి. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మీ మెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో మీ యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీరు పాన్ కార్డు పైన ఉన్న పేరు ఇవ్వండి. ఆరో స్టెప్లో మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా మీరు ఫ్రీ సైన్అప్లో నేను ముందే చెప్పేశాను, ఒకవేళ మీ ఇన్నర్ వాయిస్ ఓకే అనిపిస్తే ప్రైమ్ మెంబర్ తీసుకోండి. లేదు అనుకుంటే మళ్ళీ ప్రజెంటేషన్ వినండి, మళ్ళీ సైన్అప్ ఎడ్యుకేషన్ వినండి, మళ్ళీ ప్రీమియం ఎడ్యుకేషన్ వినండి. మీ ఇన్నర్ వాయిస్ ఓకే అనుకుంటే ప్రైమ్ మెంబర్ కాండి, లేకపోతే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్ కావడానికి పాన్ కార్డ్ ఈజ్ ద మస్ట్. 1770 రూపాయలు. సో మిత్రులారా ఆ తర్వాత మనం ఎడిట్ ప్రొఫైల్ చేసుకుంటాము. ఆ తర్వాత మనం అమౌంట్ వాలెట్లో యాడ్ చేసుకుంటాం. సీనియర్కి ఇవ్వం డబ్బులు, మనం ఎవరితో డబ్బులు తీసుకోం, మనం టోటలీ డిజిటల్. మిత్రులారా వాలెట్ ఓపెన్ చేయండి, యాడ్ మనీ టచ్ చేయండి, ఆ తర్వాత 1770 టచ్ చేయండి, మనకు గేట్వే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మిత్రులారా మీకు ఎక్కడ డబ్బులు ఉన్నాయో అక్కడి నుంచి మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్లస్ మార్క్, రైట్ సైడ్ ప్లస్ మార్క్ టచ్ చేయండి, అప్గ్రేడ్ వస్తుంది. అప్గ్రేడ్ నవ్ వస్తుంది, అక్కడ అన్ని డీటెయిల్స్ ఇవ్వండి. ఆ తర్వాత తంబు మార్క్ వస్తుంది. జస్ట్ మిత్రులారా ఒక్కసారి జీవితకాలంలో ప్రైమ్ మెంబర్. ఇప్పటి వరకు మనం ఏదైతే కంపెనీ గురించి విన్నామో 35 పైన రివార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ గత నెలలో మిత్రులారా ఏసియాలోనే నెంబర్ 1 స్పెసిఫిక్ అంటే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ. ఆ తర్వాత 2017 సంవత్సరంలో రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, 2019లో రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్. ఆ తర్వాత బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2017లోనే గొప్ప స్టార్టప్ చేసిన అవార్డు తీసుకుంది ఈ కంపెనీ. ఆ తర్వాత డిజిటల్ ఉమెన్ అవార్డు వచ్చింది మేడంకు. ఆ తర్వాత గోల్డెన్ లీఫ్ అవార్డు వచ్చింది. సో మిత్రులారా ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మనం విన్నది ఇప్పటి వరకు. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో ఇది మీరు సీరియల్ నెంబర్ 277 మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. గుడ్డిగా పని చేయకండి, అన్ని ఒకటే తిరుగున్నాయని చెప్తారు, కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో ఉందా ఇది మీరు అడగండి. సో మిత్రులారా ఈ రోజు వచ్చినందుకు, మీ సమయం ఇచ్చినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, లేదా మీరు కొత్త వాళ్ళని ఎవరైనా ఇన్వైట్ చేసినట్లయితే మీరు హ్యాండ్ రేజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ సందేహాలు ఉన్నా నేను క్లియర్ చేస్తాను. అంతకంటే ముందు నేను ఏదైతే చేశానో ఆ 3 విషయాలు మీకు నేను చెప్తానని చెప్పాను ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రాలేదు, జస్ట్ షేర్ చేయడానికి వచ్చాను. మిత్రులారా చూడండి, దిస్ ఈజ్ మై ఇన్వాయిస్. నేను ఎప్పుడైతే వచ్చానో మిత్రులారా దిస్ ఈజ్ కంపెనీ ఇన్వాయిస్ 1770, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55 నిమిషాల 24 సెకండ్స్. కంపెనీకి నేను 1500 పే చేశాను, జిఎస్టీ 270, టోటల్ 1770. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఇన్వాయిస్. మీకు కూడా ఇలానే వస్తుంది ఇన్వాయిస్. ఆ తర్వాత మిత్రులారా నేను రిటైర్మెంట్, మా సీనియర్ నాకేం చెప్పాడు, 1% సక్సెస్ అయినా 2 కోట్లు అని చెప్పాడు. కానీ నేను 178 CR 100% ఎందుకు చేయొద్దు అని నేను పని చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి మీకు నేను ఒక చార్ట్ చూపించానండి. చార్ట్ ప్రకారం ఏంటిదండి, 5, 25, 125, 625 ఇది చార్ట్ అండి. నా లైఫ్కు నేను డిజైన్ ఇచ్చుకున్నా అండి. 5 ఇయర్స్ నేను పని చేయాలనుకున్నా. ఒక ఉద్యోగస్తుడు 30 సంవత్సరాలు ఎలా అనుకుంటాడో నేను ఒక 5 సంవత్సరాలు అనుకున్నా అండి. సో నేను ఏం చేశాను, నా ఫ్రెండ్స్కు, నా రిలేటివ్స్కు, నా మొబైల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పిన ఫ్రెండ్స్. కానీ చెప్పిన వాళ్ళు అందరు రాలేదండి. నేను ఓపెన్గా చెప్తున్నా, ఒక 56 మంది సైన్అప్ చేసుకున్నారు. ఈ 56 మందిలో కూడా 1770 రూపాయలు 30 మందే కట్టారండి. మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఎస్ ఓకే చూడండి ఫ్రెండ్స్, పిలుస్తాను. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి, నేను ఈ పని చేసిన తర్వాత మీకు ఏమని చెప్పాను, హెల్ప్ చేయండి మీ ఫ్రంట్ లైన్. దాని పర్యావసానం చూడండి ఫ్రెండ్స్, 67,140. గుడ్ న్యూస్, ఇంటి దగ్గర నుంచి నేను బయటికి వెళ్ళలేదండి. నా 30 ఇయర్స్ నెట్వర్క్ అనుభవము ఈ 2 ఇయర్స్ కలిపితే 32 ఇయర్స్లో ఎక్కడ ఇంత టీం ఏర్పడలేదండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. అంటే నా గొప్పతనమా, కంపెనీ యొక్క సిస్టంలో దమ్ముంది కాబట్టి బిజినెస్ వస్తుంది. అఫ్ కోర్స్ నేను పని బయట కూడా చేశాను, కానీ టీం రాలే కదా. ఆ తర్వాత మిత్రులారా నేను 5 సంవత్సరాలు అనుకున్నా అండి, 2019 నుంచి 2024, 60 నెలలు అండి. ఒక్కొక్క లెవెల్ 6 నెలలు అండి. చూడండి ఫ్రెండ్స్, 5 అంటే 30 అయిపోయింది, 25 అంటే 85 ఇట్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్, 125 అంటే 185 ఇట్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్,
ఇప్పుడు నా టాస్క్ ఏముంది ఫ్రెండ్స్, అక్టోబర్ 2021 వరకు నేను 625 పూర్తి చేయాలి. ఆల్రెడీ 50% ఈజ్ ఓవర్. అంటే నేను ఇంకా 222 రన్స్ తీసుకోవాలి. నాకు ఎన్ని బాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 1372 బాల్స్ ఉన్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటిది? ఒక్కసారి మీరు ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్ రాయల్టీ ఇవన్నీ ఎక్స్ట్రా ఫ్రెండ్స్, ఇవన్నీ ఎక్స్ట్రా. అంటే నా ఉద్దేశం ఏంటిదంటే మీరు చేస్తున్న ఉద్యోగం ద్వారా, మీరు చేస్తున్న వ్యాపారం ద్వారా ఎప్పుడు రిటైర్డ్ అవుతారు, ఎంతతోటి రిటైర్డ్ అవుతారు మీరు ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ సెకండ్ పాయింట్, ఇప్పుడు నేను 1770 రూపాయలతోటి నేను ఇన్వాల్వ్ అయినా కాబట్టి నేను ఎవరికైనా ఏం చెప్తాను? నేను ఏం చేసినో అదే చెప్తాను కదా. నాకే నమ్మకం లేదంటే వాళ్ళకి నమ్మకం ఉండదు. సో నేను 1770 రూపాయలతోటి నేను వచ్చిన కాబట్టి ఇక్కడ అర్నింగ్ రిపోర్ట్లో నేను చూసినట్లయితే ఈ సెకండ్ వరకు నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది. ఫస్ట్ థింగ్, ఈ సెకండ్ వరకు నాకు వచ్చిన ఇన్కమ్ మీరు చూస్తే మై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఓన్లీ 1770 మిత్రులారు. 1770 ద్వారా నేను 1770 పెట్టడం ద్వారా నా ఇన్కమ్ ఈరోజు 6,69,624. తర్వాత మీకు ఇంకొక విషయం ఏమని చెప్పాను, లాస్ట్ ఇయర్ లాక్డౌన్ గురించి చెప్పాను. లాక్డౌన్ వస్తుందని నాకు కూడా తెలియదు. లాక్డౌన్లో చూడండి, లాక్డౌన్ వచ్చింది మార్చి 22 అండి. మార్చి 22 భారతదేశం లాక్డౌన్ అయింది. ఎప్పటి వరకు జరిగింది ఈ లాక్డౌన్ అంటే ఫ్రెండ్స్ 2020 31 అక్టోబర్ వరకు జరిగిందండి. 31 అక్టోబర్ వరకు లాక్డౌన్ జరిగింది, కంప్లీట్ లాక్డౌన్. ఈ కంప్లీట్ లాక్డౌన్లో నా ఇన్కమ్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నా లాక్డౌన్ ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. సారీ, ఇగో చూడండి 3,62,580 రూపీస్. అంటే మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, ఇది ఎలాంటి బిజినెస్ తోటి మనం అసోసియేట్ అయ్యాం. థింక్ యువర్ సెల్ఫ్. ఈ రోజు కూడా మనం లాక్డౌన్లో ఉన్నాము, ఫ్యూచర్ ఏమవుతుందో మనకు తెలియదు, నాకు తెలియదు, రేపటి గురించి నాకు ఎలా తెలుస్తుంది. కానీ మిత్రులారా ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అదే విధంగా ఉంది. ఇంటి దగ్గర కూర్చొని 2 గంటలు పని చేయండి, 4 గంటలు పని చేయండి, వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఈ రోజు 10 మంది ప్రైమ్ మెంబర్ చేయండి, 3,000 రూపాయలు తీసుకోండి, ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ మిత్రులారా చూడండి, క్యాష్ బ్యాక్. ఏమి చార్ట్ చేయకండి, నేను ఇప్పుడు చార్ట్స్ ఏం చదవట్లేదు, నేను సబ్జెక్ట్ చెప్తున్నా. నేను చార్ట్ చెప్పినప్పుడు చార్ట్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను, దానికి ఏం ప్రాబ్లం లేదు. అన్ని క్వశ్చన్స్ నా దగ్గర, మీకు ఓపిక ఉండాలి అంతే, నాకు చాలా ఓపిక ఉంది. చూడండి మిత్రులారా, ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు చూడండి 9 గంటల 46 నిమిషాల 29 సెకండ్స్, 9 గంటల 40 నిమిషాల 33 సెకండ్లు, 9 గంటల 25 నిమిషాల 45, 9 గంటల 4 నిమిషాలు. ఫ్రెండ్స్ ఇవన్నీ రీఛార్జ్. నా ప్రాజెక్ట్ అయిపోయిందా? యాక్చువల్లీ మై ప్రాజెక్ట్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. 60 monthsలో జస్ట్ 18 monthsే కంప్లీట్ అయింది, 50% కూడా కాలేదు. బట్ ఇక్కడ మీరు చూడండి ఇంత ట్రాన్స్పరెన్సీ ఉంది. ఒక పైసా వస్తుందంటే 10 పైసలు వస్తుంది, 100 వస్తుంది, నో ప్రాబ్లం. 1,00,000 మంది టీం తయారు చేశారండి. 1,00,000 మంది టీం తయారు చేస్తే ఒక్కొక్క రూపాయి ఇస్తే 1,00,000 రూపాయలు మీ ఇన్కమ్ అండి. సరే 1,00,000 రూపాయలు ఇవ్వలేదండి, 10 పైసలు ఇచ్చారండి, 10,000 రూపీస్ ఈజ్ యువర్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. సో మిత్రులారా, నెక్స్ట్ మనీ జైన్ అయిన వాళ్లకు ఫ్యూచర్ గురించి భయం లేదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఇది 3 చూపించాలనుకున్నా, ఏదైతే ఉందో నేను చెప్పాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ ఆన్సర్స్ దగ్గరికి వచ్చేసాను. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, డైరెక్ట్గా నాతోటి ఇంటరాక్ట్ కాండి, డైరెక్ట్గా మాట్లాడుకుందాం మనం. మీకు 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం మిత్రులారా. హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఇక్కడ మొదట హ్యాండ్ రైజ్ చేశారు, నేను నాగేంద్ర గారు మీరు మాట్లాడండి. నాగేంద్ర గారు, వైజాగ్ నుంచి నాగేంద్ర గారు, వాసు గారు అండర్లో GTR కోడ్. నేను అన్మ్యూట్ చేశాను ఫ్రెండ్స్, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. నేను అన్మ్యూట్ చేశానండి, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. మీకు ఒక పాపప్ వస్తే ఓపెన్ చేయండి, లేదా లెఫ్ట్ సైడ్లో మీరు అన్మ్యూట్ చేయండి. నెక్స్ట్ వన్ మోర్ పర్సన్ ఈజ్ భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారు మీరు కూడా అన్మ్యూట్ చేయండి మీ దగ్గర. ఆ తర్వాత రాజు యాదవ్, మాట్లాడండి సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. ఈ కాన్సెప్ట్ పనిచేసినటువంటి వ్యక్తికి స్పాట్ క్యాష్ ఇవ్వటం అనేది చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ సార్. కరెక్ట్.
ఆ యొక్క ఆ సిస్టమ్ నచ్చి నేను జాయిన్ అయ్యాను. నేను 2 months అయింది. నా కింద 30 మెంబర్స్ దాకా మామూలుగా జాయిన్ చేశాను. 14 మంది మామూలుగా అప్గ్రేడ్ అయ్యారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, డెఫినెట్ కరెక్ట్. ఈరోజు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఏ ఒక్క కంపెనీ కూడా ఒక్క రూపాయి మనకి ఇవ్వట్లేదండి. అమెజాన్ 999 తీసుకుంటుంది, కనీసం రివార్డ్ పాయింట్స్ కూడా ఇవ్వడండి. ఓన్లీ జస్ట్ సర్వీస్ అని చెప్తాడు అంతే. కానీ కంపెనీకి ఇచ్చే 1500 సార్ చెప్పినట్టు ఇన్స్టెంట్గా అది కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ పేరు రాజ్ యాదవ్ గారు మీ దగ్గర అన్మ్యూట్ చేయండి ఫ్రెండ్స్. రాజ్ యాదవ్ గారు మీ దగ్గర లెఫ్ట్ సైడ్ లో స్క్రీన్ టచ్ చేయండి, కొద్దిగా బాటంలో మీకు మైక్ మార్క్ ఉంటుంది, దాన్ని లైట్ గా టచ్ చేయండి, మీ మైక్ ఓపెన్ అవుతుంది. SRI సిల్వర్ కోడ్ అరుణారెడ్డి గారి అండర్లో. అరుణారెడ్డి గారు మేడం ట్రైనింగ్ ఇవ్వాలి సార్కు మీరు. ఫ్రెండ్స్ ఎవరైనా క్వశ్చన్స్ మాట్లాడవచ్చు, ఏమి ప్రాబ్లం లేదు. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగవచ్చు. ఆ తర్వాత మీరు ఎవరినైనా ఫ్రంట్ లైన్ ఈరోజు ఇన్వైట్ చేసినట్లయితే, మీరు సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రాజు గారు నేను చేశానండి, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసినట్లయితే సీనియర్స్ కూడా హ్యాండ్ రైజ్ చేసి, మీ జూనియర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళతోటి మీరు నేమ్స్ అనౌన్స్ చేయండి, వాళ్ళతోటి కూడా మనం మాట్లాడదాం. రాజ్ యాదవ్ గారికి నేర్పియాలండి అరుణారెడ్డి గారు, సార్కు అన్మ్యూట్ చేసుకోవడంలో ప్రాబ్లం అవుతా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్, అదేవిధంగా మనకు సహకరించినటువంటి ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో 6:55కు కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.